హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వన్ మోర్ మినీ బ్లాగ్. ఈరోజు వీడియో వచ్చేసి నేను పోచంపల్లి క్లాత్ అయితే సేల్ చేస్తున్నాను. నా దగ్గర నుంచి 3 మీటర్స్ క్లాత్ అయితే కస్టమర్ తీసుకుని నా దగ్గర అయితే స్టిచ్చింగ్ చేయించుకుంటున్నారు. అంబ్రిల్లా టైప్. అంబ్రిల్లాలో చాలా మోడల్స్ ఉంటాయండి. ఇది ఒక మోడల్ అనమాట. ఇప్పుడు నేను నార్మల్ మోడలే కుట్టబోతున్నాను. ఇది డిఫరెంట్ స్టైల్ అయితే ఏం కాదు, కానీ నెక్స్ అయితే కొంచెం చేంజ్ చేయాలి. కస్టమర్కి నెక్స్ట్ చేంజ్ చేయమని చెప్పారు. నాకు మెజర్మెంట్ డ్రెస్ కూడా ఇచ్చేసారు. ఆ డ్రెస్ని బట్టి అయితే నేను స్టిచ్చింగ్ చేస్తాను. ఫస్ట్ అయితే ఫోల్డింగ్ మన వైపు ఉంచుకుని ఓపెన్స్ ఏమో ఆపోజిట్ సైడ్ ఉంచుకోవాలి. ఇది వచ్చేసి ఆది డ్రెస్ అండి. ఇది కూడా నా దగ్గర తీసుకున్న డ్రెస్సే, బట్ ఇది స్టిచ్చింగ్కి అయితే ఇచ్చారనమాట. ఇప్పుడు ఫస్ట్ అయితే షోల్డర్ దగ్గర నుంచి లాంగ్ అయితే మనం ఎంత ఉందో మెజర్మెంట్ చేసుకోవాలి. నేను లాంగ్ మెజర్మెంట్ చేశాను, 16 ఇంచెస్ దాకా ఉంది. బట్ 16 ఇంచెస్ కంటే కొంచెం ఎక్స్ట్రానే పెట్టుకోవాలి, ఎందుకంటే ఖర్చు ఎక్స్ట్రా యాడ్ అవుతుంది కాబట్టి కొంచెం ఖర్చులోకి అయితే మనం యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం క్లాత్ కూడా షింక్ అవుతుందండి, అందుకే నేను ఖర్చుకి కొంచెం అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ మెజర్మెంట్ తీసుకున్నా. షోల్డర్ వచ్చేసి 16 ఇంచెస్ దాకా ఉంది, 16.5 దాకా ఉంది. 16 ఇంచెస్ వరకు నేను మెజర్మెంట్ తీసుకుని దానిలో హాఫ్ అంటే 8 ఇంచెస్ కాబట్టి 8 ఇంచెస్ షోల్డర్ అయితే నేను మెజర్మెంట్ చేసుకుని మార్కింగ్ పెట్టుకున్నాను. నా వాయిస్ అయితే కొంచెం పోయింది, ఏమనుకోవద్దండి. మీకు వాయిస్ అర్థమవుతుందో లేదో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ దగ్గర మనం ఇక్కడ 3.5 అయితే మార్కింగ్ చేసుకోవాలి. నెక్ కోసము 3.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాను. అలాగే నేను ఇక్కడ లాంగ్ కూడా 7 ఇంచెస్ వరకు అయితే పెట్టుకుంటున్నాను నెక్. సో 7 ఇంచెస్ వరకు అయితే లాంగ్ మెజర్మెంట్ తీసుకున్నాను. దాని ఆపోజిట్లో కూడా ఒక 7 ఇంచెస్ వరకు మెజర్మెంట్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు దీన్ని బాక్స్ కింద డ్రా చేసుకుందాము నెక్కి. అలాగే కస్టమర్ అయితే నాకు ఏ నెక్ అయితే పెట్టమని చెప్పారో సో ఆ నెక్ అయితే నేను డ్రా చేస్తున్నాను అనమాట. దానికోసం అయితే ఒక 4 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఆ నెక్ మోడల్ కోసం. సో 4 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకొని ఇప్పుడు కరువు స్కేల్ ఉంది కదా, దాంతో అయితే నేను నెక్ డ్రా చేస్తాను చూడండి. సో ఈ విధంగా అయితే కస్టమర్ నన్ను నెక్ అయితే పెట్టమన్నారు. మీ ఇష్టం అండి, మీకు నచ్చిన విధంగా మీరు నెక్స్ అయితే కట్ చేసుకోవచ్చు. కస్టమర్ చెప్పిన విధంగా అయితే నేను ఇలా కట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి చంక భాగం అనమాట. ఆమ్ రౌండ్ ఎంత ఉందో మెజర్మెంట్ తీసుకోవాలి. ఇలా మెజర్మెంట్ డ్రెస్ ఉంది కదా మన దగ్గర, దాంట్లో ఆమ్ రౌండ్ ఇలా మెజర్మెంట్ తీసుకోవాలి. నాకైతే 8 ఇంచెస్ వరకు అయితే వచ్చింది ఆమ్ రౌండ్. నేను 8 ఇంచెస్కి మార్కింగ్ అయితే చేసుకుని ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ భాగం అనమాట. అంటే మనకి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ చంక భాగం ఎక్కడైతే ఉందో అక్కడ వరకు మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. నార్మల్గా మనం డ్రెస్ పెట్టి మెజర్మెంట్ తీసుకుంటే విత్ ఎగ్జాక్ట్గా రాదు. ఇట్లా మనం ఎంతైతే లూజ్ ఉందో అంత లూజ్ పెట్టుకుని తీసుకున్నట్లయితే ఎగ్జాక్ట్ మెజర్మెంట్ వస్తుంది. నాకు 24 ఇంచెస్ దాకా ఉంది. నేను ఇంకో 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుని 26 ఇంచెస్ వరకు అయితే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు 26లో హాఫ్ తీసుకోవాలండి. హాఫ్ ఇంచెస్ అంటే 13 ఇంచెస్ వరకు. 13 ఇంచెస్లో ఇంకో 1 ఇంచ్ ఎక్స్ట్రా కూడా పెట్టుకుని నేనైతే డ్రా చేసుకున్నాను. ఎందుకంటే క్లాత్ ఉంది కాబట్టి మనం ఎక్స్ట్రా డ్రా చేసుకోవచ్చు. షింక్ అయినా ఏమైనా ప్రాబ్లం అయితే ఉండదు. వాళ్ళు కొంచెం లావ్ అయినా కూడా వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది కొంచెం క్లాత్ ఎక్స్ట్రా పెట్టడం వల్ల. అండ్ కింద నుంచి మనం ఇక్కడికి మెజర్మెంట్ తీసుకుంటే ఎంతైతే ఉందో సో దాని ఆపోజిట్లో కూడా మనం సేమ్ మెజర్మెంట్ తీసుకుంటే మనకి ఈక్వల్గా లైన్ అనేది వస్తుందన్నమాట. అంటే అప్ అండ్ డౌన్స్ లేకుండా సమానంగా ఇలా మెజర్మెంట్ అయితే వస్తుంది. ఓకేనా, అలా కింద కూడా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. లూజు నడుము లూజ్ కూడా సేమ్ డ్రా చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ హ్యాండ్స్కి అనమాట, చంక భాగంలో హ్యాండ్స్ కోసం అయితే కరువు డ్రా చేసుకోవాలి. దానికి 1.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకున్నాను. కరువు స్కేల్ నుంచి అయితే ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. సో ఇలా కరువు తీసేసుకున్నాను. నెక్ కూడా ఇలా మోడల్ అయితే డ్రా చేసుకున్నాను. ఇప్పుడు పై పార్ట్ అయితే అయిపోయిందండి. కటింగ్ అయితే చేసాను కదా, ఈ నెక్ కటింగ్ అయితే నేను తర్వాత చేసుకుంటానండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు. మీకు అప్పుడు స్టిచ్చింగ్ వీడియోలో కూడా చూపిస్తాను. అండ్ ఫ్రంట్ పార్ట్ అయితే మనం నెక్ పెట్టుకున్నాం కదా, దాని లోపల బ్యాక్ పార్ట్ కూడా కటింగ్ వచ్చేస్తుంది కదా. సో బ్యాక్ పార్ట్కి బ్యాక్ నెక్ మనం మార్కింగ్ పెట్టుకోవాలి. సో అది నేను సపరేట్గా లోపల క్లాత్ తీసి బయటికి అది సపరేట్గా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. మనం 2 పార్ట్స్ అంటే ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి కట్ చేస్తాం కాబట్టి సో పైన మనం మార్కింగ్ పెట్టాం, కానీ లోపల ఉన్న క్లాత్కి మార్కింగ్ పెట్టలేదు కదా, అది సపరేట్గా మనం క్లాత్ తీసుకుని ఇలా మార్కింగ్ పెట్టుకోండి లోపల ఉన్న క్లాత్ని తీసేసి. ఇప్పుడైతే నేను ఒక 7 ఇంచ్కి అయితే మార్కింగ్ తీసుకున్నాను లాంగ్. అండ్ అలాగే 3 ఇంచెస్కి ఒక మార్కింగ్, 3.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ తీసుకున్నా. ఇది బోట్ నెక్ కోసం అనమాట. 3 ఇంచెస్కి ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను ఇప్పుడు. నెక్స్ట్ 3.5 ఇంచెస్కి ఇంకో హాఫ్ ఇంచ్ అనమాట ఎక్స్ట్రా యాడ్ చేసి ఒక లైన్ డ్రా చేసుకున్నాను. అండ్ నెక్ ఎలా డ్రా చేస్తాను చూడండి. 1 ఇంచ్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ పైన.
రౌండ్ కోసం. సో బోట్ నెక్ రౌండ్ కోసం పైన ఇలా మార్కింగ్ చేసుకుని ఇలా కరువు స్కేల్తో అయితే రౌండ్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ కింద హోల్ కోసం అంటే మనం జీరో షేప్ డ్రా చేస్తాం కదా కింద, దానికోసము ఇట్లా బోట్ నెక్ కోసం ఈ కరువు స్కేల్ తీసుకుని ఇలా అయితే డ్రా చేసుకున్నాం. మీ ఇష్టం అండి, మీరు బై హ్యాండ్తో అయినా మీరు డ్రా చేసుకోవచ్చు, మీకు ఎలా వీలుగా ఉన్నట్లయితే అలా డ్రా చేసుకోండి. సో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు కింద లాంగ్ వచ్చేసి ఎంత ఉందో అంత లాంగ్ మెజర్మెంట్ తీసుకోవాలి. మనం టేప్ తోటి అయితే మెజర్మెంట్ తీసుకోండి. సో మెజర్మెంట్ తీసుకుంటే నేను మ్యాక్సిమం మనకి 34-35 ఇంచెస్ దాకా అయితే వచ్చింది. సో నేను ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కూడా పెట్టుకుని అయితే మార్కింగ్ చేసుకుంటాను. చూడండి ఇక్కడైతే మార్కింగ్ చేసుకుంటున్నా. ఇంకా 1 ఇంచ్ ఎక్స్ట్రా అన్నాను కదా, సో ఇక్కడ సేమ్ మెజర్మెంట్తో అయితే పైన కూడా మార్కింగ్స్ అయితే పెట్టుకోండి మీకు పైన కూడా. ఎందుకంటే అక్కడక్కడ మనం డాట్స్ అలా పెట్టుకున్నట్లయితే మనకి స్కేల్తో డ్రా చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. అండ్ ఒక 1 ఇంచ్ పైకి అయితే నేను మార్కింగ్ పెట్టుకుని ఇలా లైన్ అయితే డ్రా చేసేసుకున్నాను. అంతేనండి కటింగ్ కూడా. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కొంచెం క్లాత్ తగ్గింది సైడ్, సో దానికి క్లాత్ అయితే నేను యాడ్ చేసుకుంటాను. దాని మైనింగ్ అయితే సేమ్ అండి. హ్యాండ్స్ మీకు అంతకుముందు వీడియో కూడా పెట్టి అలా కటింగ్ చేయాలి ఏంటనేది సేమ్ ప్రాసెస్. హ్యాండ్స్ కూడా కట్ చేసేసుకున్నాను. మీకు హ్యాండ్స్ కటింగ్ వీడియో కావాలి అన్నట్లయితే మన ఛానల్లో కటింగ్ వీడియో ఉంటుంది, హ్యాండ్స్ కటింగ్ చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి.